హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము చికెన్ నగెట్స్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నానండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, ఆయిల్, మైనీస్, ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, పసుపు. ఇవి కావాల్సిన పదార్థాలు అండి. తయారు చేసుకున్న విధానం చూద్దాం. ఫస్ట్ బ్రెస్ట్ పీస్ మనము కట్ చేసుకుందామండి ముక్కలుగా. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు కొంచెం మిరియాలు వేసుకుందాం. దీంట్లోనే మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంట్లోనే వేసేస్తున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, దీనికి సరిపడా కారం. మనం మిరియాలు వేసాం, పచ్చిమిర్చి వేసాం, అలాగే కారం కూడా కొంచెం వేస్తున్నాను. కారం, సాల్ట్, పసుపు కొంచెం వేసుకోవాలి. తర్వాత మైనీస్, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టేసుకోవాలి. ఇదంతా పీల్చుకుంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుని మళ్ళీ మనము స్టార్ట్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకుని ఫ్రెష్వి ఇలా కట్ చేసుకోవాలండి. సైడ్స్కి కట్ చేసేసుకోవాలి. ఇట్లా సైడ్స్ కట్ చేసేసుకుని 4 సైడ్స్ ఇవి తీసేయాలన్నమాట. బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇది ఇలా వేసుకుని చేసి ఇదిగో నేను చేసి పెట్టానంటే ముందు ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అవుతాయి. ఇట్లా తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనము ఇది నానిపోయిందండి. చికెన్ నానిపోయింది. ఇది మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకుందాం. ఇదిగోండి మిక్సీలో వేసేసాను. ఈ విధంగా ఉంటుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికించి పెట్టానండి. ఇది మనము గ్రేట్ చేసుకోవాలి. ఇది
ఇలా లావుగా ఉండే దగ్గర మనం తీసుకోవాలి. ఇంకా గ్రేట్ చేసిన ఆలుగడ్డ అండి ఇది ఇందులో కలిపేద్దాం. ఇందులో బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం మనము ఈ కీమా మనం చేసుకున్నాం కదా, దీంట్లో మనం బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా వేసుకోవాలి. వేసేసుకొని అన్నీ ఒకసారి మనం చేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకుని బ్రెడ్ క్రమ్స్లో మనం దీన్ని మొత్తం పట్టించాలి. పట్టించేసి మనము షేప్ మన ఇష్టమైన షేప్ చేసుకోవచ్చండి. స్క్వేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. హార్ట్ షేప్ చేసుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక దగ్గర పెట్టుకోవాలండి. మొత్తం బ్రెడ్ క్రమ్స్తో బ్రెడ్ క్రమ్స్తో ఇలా చేసుకోవాలి. షేప్ మన ఇష్టం, మన క్రియేటివిటీ, మనం ఎట్లా అన్నా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. అన్నీ ఎలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనము గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనము సాస్ దీంట్లో నంచుకోవడానికి ఏ విధంగా మనం చేయాలో చూద్దాము. ఇది డ్రై చిల్లీ, అదే ఎండుమిర్చి, దీన్ని నేను ఫ్రై చేసి ఇందులో వేసాను. అయితే ఇప్పుడు టమాటా సాస్ ఉంది కదండి, ఈ టమాటా సాస్ ఇందులో వేసేసుకున్నాం. ఇదేమో మైనీస్, ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి.
కలిసిపోయేటట్టుగా సాస్ ఈ విధంగా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి. మరొక రెసిపీతో మరలా కలుసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.